వైసీపీ నేత అంబటి రాంబాబును కాసేపట్లో గుంటూరు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. పట్టాభిపురం పిఎస్లో నవంబర్ 12న అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ర్యాలీలో పోలీసులతో రాంబాబు వాగ్వాదానికి దిగారు. ఆ కేసులో పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఈ నెల 11న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు అంబటిని తరలించారు. వైసీపీ నేత అంబటి రాంబాబును కాసేపట్లో గుంటూరు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంశివరావు లైవ్ లో అందిస్తారు. సంశివరావు. లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును ఈరోజు పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకురానున్నారు. ప్రస్తుతం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా గుంటూరు నగరంలోని పట్టాభిపురం సెంటర్లో పోలీసులతో వాగ్వివాదానికి దిగి బారికేడ్లు తోసుకుంటూ అంబటి రాంబాబు కలెక్టరేట్ వైపు రావడంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ వేయగా ఈ నెల 11 లోపు కూడా అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబుని పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై అదుపులో తీసుకొని గుంటూరుకి తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో గుంటూరు జిల్లా కోర్టులో అంబటి రాంబాబును అయితే ప్రవేశపెట్టున్నారు. అయితే మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విచారణ జరగనుంది. మరోవైపు అంబటి రాంబాబుని కస్టడీ కోరుతూ కూడా నల్లబాడు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై కూడా ఈరోజు విచారణ జరగనుంది. మరోవైపు తనకి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటే కూడా అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా గుంటూరు జిల్లా కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. మొత్తంగా ఈరోజు 4 అంశాలపైన అంబటి రాంబాబు కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా కోర్టులో అయితే విచారణ జరుగుతున్నాయి. ఒకటి బెయిల్ పిటిషన్, మరొకటి కస్టడీ పిటిషన్, ఒకటి సౌకర్యాల కల్పన పిటిషన్తో పాటు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ పైన కోర్టులో హాజరుపరుచుతున్నారు. మరి ఆ కోర్టులో బెయిల్ ఇస్తారా లేక ఆ కేసులో కూడా రిమాండ్ విధిస్తారని కూడా మరికొద్దిసేపటి తేలింది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి కూడా అంబటి రాంబాబును ఎస్కాట్ వాహనంలో పోలీసులు పట్టాభిపురం పోలీసులు గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. మరొక కొద్దిసేపట్లోనే గుంటూరు కోర్టుకు అయితే అంబటి రాంబాబును పట్టాభిపురం పోలీసులు అయితే తీసుకురానున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ.